మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన కుటుంబం తరచూ బదిలీలు ఎదుర్కొనేది. అందువల్ల ఆయన తన ప్రాథమిక విద్యను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అదేంటో కాదు, చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకటరావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించడం లేదు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతారు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారన్నలో ఎలాంటి సందేహమూ లేదు. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన కుటుంబం తరచూ బదిలీలు ఎదుర్కొనేది. అందువల్ల ఆయన తన ప్రాథమిక విద్యను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అదేంటో కాదు, చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకటరావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించడం లేదు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతారు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారన్నలో ఎలాంటి సందేహమూ లేదు. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండలో జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన కుటుంబం తరచూ బదిలీలు ఎదుర్కొనేది. అందువల్ల ఆయన తన ప్రాథమిక విద్యను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అదేంటో కాదు, చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకటరావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించడం లేదు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి
చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతారు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారన్నల్లో ఎలాంటి సందేహమూ లేదు. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన కుటుంబం తరచూ బదిలీలు ఎదుర్కొనేది. అందువల్ల ఆయన తన ప్రాథమిక విద్యను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అదేంటో కాదు, చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకటరావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించడం లేదు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతారు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారన్నల్లో ఎలాంటి సందేహమూ లేదు. మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో జన్మించారు. చిరంజీవి తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయన కుటుంబం తరచూ బదిలీలు ఎదుర్కొనేది. అందువల్ల ఆయన తన ప్రాథమిక విద్యను పలు ప్రాంతాల్లో పూర్తి చేశారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూర్లలో ఆయన విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది. అదేంటో కాదు, చిరంజీవికి 10th లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఆయన 10th లో ఏ ర్యాంక్ సాధించారు అనేది వైరల్ అవుతున్న వార్త. అంతేకాదు మెగాస్టార్ 10th సర్టిఫికేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికేట్ లో చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని, తండ్రి పేరు వెంకటరావు అని ఉంది. చిరు పెనుగొండలో పుట్టినట్లు అందులో ఉంది. అయితే ఇందులో మెగాస్టార్ కి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది మాత్రం కనిపించడం లేదు. చిరంజీవిని హీరోగానే కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ఆయనకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతూ ఉంటుంది. ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది కూడా. 70 ఏళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడి చిరంజీవి సినిమాలు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ తన నటన, డాన్స్ తో టాలీవుడ్ పై చెరగని ముద్ర వేశారు. జానర్ ఏదైనా ఇట్టే అందులో ఫిట్ అవుతారు మెగాస్టార్. టాలీవుడ్ కు ఇన్నేళ్లు ఆయన చేసిన సేవను గుర్తించిన కేంద్రం ఆయనకు గతంలో పద్మశ్రీ ఇస్తే ఇప్పుడు పద్మ విభూషణ్ ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఇప్పటికీ చిరు యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తారన్నల్లో ఎలాంటి సందేహమూ లేదు.